బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. బంగారానికి సంబంధించి అనేక మందికి అనేక డౌట్స్ ఉంటాయి. ఎటువంటి గోల్డ్ తీసుకోవాలి, ఎక్కడి నుంచి మనం తెప్పించుకుంటే మనకి తగ్గట్టుగా తక్కువ రేటుకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే ప్యూరిటీకి సంబంధించి కూడా చాలా డౌట్స్ ఉంటాయి. సో వీటన్నిటికీ సంబంధించి ఆ డౌట్స్ అన్ని క్లియర్ చేయడానికి మనతో పాటు ఉన్నారు సికింద్రాబాద్ స్వర్ణకర సంఘ అధ్యక్షులు దుబ్బాక కిషన్ రావు గారు. నమస్తే కిషన్ రావు గారు. సో మళ్ళీ మరొక డౌట్ అండి, మనకి ఇక్కడ ఇండియాలో తీసుకున్న గోల్డ్కి బయట కంట్రీస్ నుంచి తెప్పించుకున్నటువంటి గోల్డ్కి సంబంధించి వ్యత్యాసం ఏ విధంగా ఉంటుంది? ఎందుకంటే జనరల్గా చాలామంది దుబాయ్ నుంచి కానీ తైవాన్ నుంచి కానీ ఇంపోర్ట్ చేసుకుంటారు. ఎంతవరకు డిఫరెన్స్ ఉంటుందంటారు? ఎంతవరకు ప్యూరిటీ కూడా చేంజ్ ఉంటుందంటారు రెండు కంట్రీస్కి సంబంధించి? దుబాయ్లో అయినా కానీ, హాంకాంగ్లో అయినా కానీ, చైనా, మలేషియాలో కూడా మీకు గోల్డ్ ఏదైతే వాళ్ళు పర్సంటేజ్ చెప్తున్నారో అది ఖచ్చితంగా ఉంటుంది. అందులో చీటింగ్ అస్సలే ఉండదు. ఓకే. ఇక్కడికి వచ్చిన కొన్ని వస్తువులలో మాత్రం ఏదైతే సర్టిఫై చేస్తున్నారో ఒక 1% వరకు కొంచెం రిస్క్ ఉంటుంది. అంటే అందులో వాడే వస్తువులు ఏముంటాయంటే క్యాప్టిమమ్ అనే వస్తువును వాడి సాల్డరింగ్ చేస్తారనమాట. ఆ సాల్డరింగ్ చేసిన తర్వాత యాసిడ్లో వేస్తారు. యాసిడ్లో వేసినప్పుడు ఆ క్యాప్టిమమ్ కరిగిపోవాలి. కానీ వాళ్ళు మ్యాక్సిమం టైం వేయరు, కొద్ది టైం వేస్తారు. అందువల్ల ఆ క్యాప్టిమమ్ కొంచెం అలాగే అంటుకొని ఉంటుంది. ఆ క్యాప్టిమమ్ వెయిట్ కూడా మనం పే చేయాల్సి అనమాట. ఇదొకటి. ఇంకోటి ఏంటంటే ట్రేడ్లో ఇప్పుడు పెద్ద పెద్ద షోరూమ్లు వచ్చాయి. నువ్వు 4 షాపులకు వెళ్ళు, అక్కడ కొటేషన్ తెచ్చుకో, వాడికంటే నేను తక్కువకి ఇస్తాను. అది కాదు ఇక్కడ సమస్య. నువ్వు ఎంత రిలయబిలిటీ ఇస్తున్నావు, నువ్వెందుకు ఇస్తున్నావు? వాడికి రేటు నీది రేటు ఒకటే కదా, నువ్వెందుకు తక్కువ ఇస్తున్నావు అంటే ఇక్కడ కొంచెం మోసాలు ఏమంటే ఇరిడియం అనే ఒక అనుధార్మిక మెటీరియల్ను ఇందులో వాడతారనమాట. అదొక 5% వాడతారు. ఆ ఇరిడియం ఏంటంటే 20,000 రూపీస్కు 10 గ్రామ్స్, గోల్డ్ మీకు 70,000. ఈ 50,000 డిఫరెన్స్ను అందులో కవర్ చేసి ఇలాంటి కొన్ని మోసాలు చేస్తారు. సో నమ్మకలేదు, ఖచ్చితంగా ప్యూరిటీ ఉంటుందని ఒక నమ్మకం. అవును. సో దాంట్లో కూడా మనకి చిన్న చిన్న మోసాలు జరిగే ఛాన్సెస్ షోరూమ్లలో కొన్ని చేస్తుంటారు. ఇవి ఇరిడియం లాంటి వస్తువులు టెస్టింగ్ ల్యాబ్కి వెళ్ళినప్పుడు అది పట్టదు. అది ఓన్లీ ఇప్పుడు తనిష్క్ లాంటి పెద్ద పెద్ద షోరూంలో 1 crore రూపీస్ మిషన్లో దొరుకుతుంది. 20-30 లక్షల మిషన్లో దొరకదు. ఓకే. ఇరిడియంను క్యాచ్ చేయడం కొంచెం కష్టం అవుతుంది అనమాట. ఇదేంటంటే మహిళలు మెడలో వేసుకున్నప్పుడు ఈ ఇరిడియం వల్ల కొంచెం స్కిన్ డిసీజెస్ వస్తాయి, క్యాన్సర్ వస్తుంది అనమాట. ఇలాంటి ప్రమాదాలు ఉంటాయి. మనం ఏదో తక్కువ దొరుకుతుందని పోయినప్పుడు కొంచెం వీఆర్ ఇన్వైటింగ్ ప్రాబ్లమ్స్ అనమాట. తెలియని మోసాలు చాలా ఉన్నాయి. ఇంకా మన రిస్క్, మన హెల్త్కి రిస్క్ రావద్దు కదా. తెలియని మోసాలు డబ్బులు మోసం అయితే పర్లేదు, హెల్త్కు ప్రాబ్లమ్స్ వచ్చే మోసాలు చేయొద్దు కదా. కొంతమందికి గోల్డ్ కూడా పడదు, ఇచ్చింగ్ అది వస్తుంది అంటారు. దానివల్లనే వస్తుంది. ఓకే. అంటే మనకి ఇక్కడ తరుగు, మజూరి, ఇలా చాలా చెప్తూ ఉంటారు కదా. మనం దుబాయ్ నుంచి అక్కడ నుంచి మనం తెప్పించుకున్నప్పుడు అక్కడ కూడా ఇలా తరుగు, మజూరి, ఇవన్నీ మామూలు కామన్ కదా. కామన్, ఎక్కడైనా తీసుకోవాల్సిందే. ఎప్పుడైతే మీకు హాల్మార్క్ చేశారంటే ప్రాసెస్ కాస్ట్ మన దగ్గరికెళ్ళే తీసుకుంటారు, కస్టమర్ దగ్గరికి. అలాగే మనం అక్కడ నుంచి గోల్డ్ తెప్పించుకున్నప్పుడు అది ఆ గోల్డ్ రాగి తక్కువ కలుపుతారు. సో మెత్తగా ఉంటుంది గోల్డ్, వెంటనే బెండ్ అయిపోయి అలాంటి ఛాన్సెస్ చాలా వరకు ఉంటాయి అంటారు. ఎంతవరకు నిజం సార్ అది? అదే ఇప్పుడు అక్కడ వస్తువులు మీకు 23 క్యారెట్ దొరుకుతాయి, 22 క్యారెట్ దొరుకుతాయి, 20 క్యారెట్ దొరుకుతాయి. వాళ్ళు చెప్తారు మనకు బాగా అందంగా మెరుస్తుంటుంది కాబట్టి 23 క్యారెట్కి వెళ్ళిపోతాం అనమాట. కొంచెం మెత్తగా ఉంటుంది కానీ ప్రమాదం ఏం లేదు. మనం జాగ్రత్తగా వాడుకుంటే ప్రమాదం. కాన్సెప్ట్ మనకి ఇక్కడ లేదనుకుంటే సార్. ఇక్కడ లేదు. ఎందుకు అంటే 22, 24 ఈ రెండు ఉన్నాయి కానీ మధ్యలో 23 ఎందుకు మనం తీసుకోవట్లేదు? మనం కష్టం మన గోల్డ్ స్మిత్ దగ్గర చేయించుకోవచ్చు. నేను చేసే వస్తువులు అలాగే చేసాను. ఓన్లీ 500 మిల్లీగ్రామ్స్ కాపర్ పెట్టి నేను వస్తువులు చేసేవాడిని. ఎల్లోయిష్గా ఉండేవి, గట్టిగా కూడా ఉంటాయి. ఆ 1-2%లో హార్డ్నెస్ ఏం తగ్గదు. ఏంటంటే గోడలకు తలిగితే మనం ఇంట్లో వెసల్స్ కడుగుతున్నప్పుడు ఇలాంటి వస్తువులు కొంచెం తీసి పెట్టేయాలి, పక్క పెట్టేయాలి. సో ఎప్పుడైనా మనం అప్పుడప్పుడు అకేషనల్గా వేసుకునే వస్తువులకైతే 22 క్యారెట్ మనం బ్రహ్మాండంగా చేయించుకోవచ్చు. 22 క్యారెట్ చేయొచ్చు, 23 క్యారెట్ కూడా చేయించుకోవచ్చు. ఓకే. మీకు పర్సంటేజ్ ఎంత ప్యూరిటీ ఉంటే మీ వస్తువు అంత అందంగా ఉంటుంది. మనం ఇక్కడ నుంచి కాకుండా దుబాయ్ నుంచి మనం తెప్పించుకోవాలి అనుకున్నప్పుడు
రేటు వ్యత్యాసం కూడా చాలా ఎక్కువే కనిపిస్తుంది మనకి. ఎంత వరకు మనం అక్కడి నుంచి గోల్డ్ తెప్పించుకోవచ్చు అంటారు? ఎవరైనా మన రిలేటివ్స్ కావచ్చు, Correct లేకపోతే గా మనం అకేషనల్ గా వెళ్ళి వచ్చినప్పుడు మనం కావచ్చు, మినిమం 30 గ్రామ్స్ అయితే తీసుకురావచ్చు. ఎవరైనా మహిళలు. మహిళలకు ఎక్కువ ఇంకో 50 గ్రాముల వరకు తెచ్చుకోవచ్చు. ఉమ్, కాకపోతే వస్తువు రూపంలో ఉండాలి, రా Okay. గోల్డ్గా ఉండొద్దు. బిస్కెట్ తీసుకురావద్దు. ఉమ్, బిస్కెట్ తీసుకొస్తే నువ్వు డిక్లేర్ చేస్తే ట్యాక్స్ కట్టమంటాడు. మిమ్మల్ని మీ దగ్గరికి వెళ్ళి గుంజుకోడు. బట్ ఇఫ్ యూ డిక్లేర్, సో మనం నువ్వు అక్కడ దాచుకొని వస్తే మాత్రం వాడు సీజ్ చేస్తాడు. ఓకే. అది దెర్ ఆర్ టూ థింగ్స్. ఇవి లాస్ట్ ఏమైనా గోల్డ్ తీసుకొచ్చారా? తెచ్చాను. ఓకే, చూపించు అంటాడు. చూపించిన తర్వాత ఇది మీకు అలౌడ్ ఓన్లీ 30 గ్రామ్స్, మిగతా 20 గ్రామ్స్కు మీరు ట్యాక్స్ కట్టండి అంటాడు. మనం కట్టేసి తీసుకొస్తే మనకేం ప్రాబ్లం సో దానికి తగ్గ బిల్లులు అవి మనం కరెక్ట్ ఉంటాయి. గా చూపిస్తే ఏ ప్రాబ్లం ఏమీ లేదు. ఓకే. మీరు వస్తువు కొనుక్కున్నప్పుడు బిల్ ఇస్తాడు కాబట్టి మనకి ఇంకా అడ్వాంటేజ్ ఉంటుంది. మన ఇండియాలోనే చాలా మోసాలు జరుగుతూ ఉంటాయి సార్. ఎందుకంటే ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క రేట్ ఉంటుంది. ఆ రేట్ విషయంలో కూడా చాలా మందికి చాలా కన్ఫ్యూజన్ ఉంది. ఎందుకంటే హైదరాబాద్, విజయవాడ, రాజమండ్రి, చెన్నై ఇలా ప్లేస్ స్టేట్ మారే కొద్ది కూడా రేట్ చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకు ఇంత తేడా? ఎందుకంటే మనకి ఎప్పుడైనా పైనుంచి వచ్చే గోల్డే కదా, ఎందుకు ఇక్కడికి వచ్చేసరికి మనకి ఇంత వ్యత్యాసం కనిపిస్తుంది అనే ఒక డౌట్ చాలా మందిలో ఉంటుంది సార్. ఎందుకు ఈ వ్యత్యాసం మా పక్క రాష్ట్రాలకు కూడా? నెల్లూరులో కొంచెం బాగుంటుంది గోల్డ్, ప్రొద్దుటూరులో వస్తువులు బాగుంటాయి. ఈ రెండు ప్లేస్ కడపలోని ప్రొద్దుటూరులో గోల్డ్ వస్తువులు బాగా చేస్తారు, రిలయబుల్ కూడా ఉంటుంది. నెల్లూరులో కూడా అలాగే చేస్తారు. తర్వాత తెలంగాణలో కొంతమంది నమ్మకస్తులు గోల్డ్ స్మిత్ కూడా చేస్తారు. వాళ్ళ దగ్గర గోల్డ్ వస్తువులు చాలా డిమాండ్ కూడా ఉంటుంది. మరి షోరూమ్ల కంటే కూడా వాళ్ళ దగ్గర ఎక్కువ కస్టమర్స్ ఉంటారు. అక్కడ చిన్న చిన్న కొట్లో కూడా గిరాకీ బాగుంటుంది. అవును, జనరల్ గా మనకి సికింద్రాబాద్ వచ్చేసరికి హోల్సేల్ గోల్డ్ అన్నట్టే ఉంటుంది చాలా వరకు. అవును, హోల్సేల్ అనేసరికి మనకి అక్కడ ప్రైస్ ఏ విధంగా ఉంటుంది సార్? ఎందుకంటే షోరూమ్స్ వచ్చేసరికి లేకపోతే హోల్సేల్ షాప్స్కి వచ్చేసరికి డిఫరెన్స్ ఎక్కడ మనకి తగ్గుద్ది అంటారు? హోల్సేల్ షాప్లో ఇప్పుడంతా రెడీమేడ్ వస్తువులు దొరుకుతున్నాయి. ఆ రెడీమేడ్ వస్తువుల్లో మీకు వాడు 20 క్యారెట్ ఉందంటే 20 చెప్తాడు, బట్ ఈ విల్ ఛార్జ్ 6-7%. కానీ మీకు ఓపిక ఉండదు కదా హోల్సేల్కి వెళ్ళి తీసుకోవాల్సింది. వాడు కూడా ఏం చేస్తాడంటే ఓన్లీ గోల్డ్ స్మిత్ వాళ్ళకే ఇస్తాడు. వాడు సెమీ డీలర్స్కి ఇస్తాడు, డైరెక్ట్ కస్టమర్కి ఇవ్వడు. వాడు డైరెక్ట్ కస్టమర్స్తో గోల్డ్ స్మిత్ అందరు వెళ్ళి గొడవ చేస్తారు. నువ్వు మాకు అమ్ముతావు, మాకు వచ్చే లాభంలో నువ్వు వస్తున్నావు అనేసి హోల్సేలర్లు పట్టుకుంటాడు. కాబట్టి కొద్దిగా మనము ఎర్లీ మార్నింగ్ 9 లోపల 10 లోపల వెళ్తే మాత్రం గోల్డ్ స్మిత్లు ఉండరు కాబట్టి మనకు వాడు ఇచ్చేస్తాడు. ఓకే. ఈ టైంలో కూడా మనకి అవకాశాలు ఉన్నాయి అయితే. ఉంటారు. ఎందుకంటే నలుగురు గోల్డ్ స్మిత్ ఉంటే వాడికి కొంచెం ప్రాబ్లం. అయితే పెట్టుబడి అనేసరికి మనం బంగారం విషయానికి ఎక్కువ వెళ్తాం, వెండి గురించి అంత ఎక్కువ ఆలోచించరు. కాకపోతే ఇప్పుడు పరిస్థితుల్లో వెండి కూడా రేటు పెరిగిపోతూనే ఉంది. వెండి విషయానికి వచ్చేసరికి ఎందుకు పెట్టుబడిగా చాలా మంది ఆలోచించట్లేదు అంటారు? వాల్యూమ్ ఎక్కువ వస్తుంది కదా వెండికి. ఇప్పుడు కిలోకు ఇంత పెద్ద బార్లాగా వస్తుంది. అదే గోల్డ్ నీకు కిలో ఇంతనే ఉంటుంది. సో 1/3లో గోల్డ్ ఉంటే 3 టైమ్స్ ఎక్కువ సిల్వర్ ఉంటుంది. ఓకే. ప్లేట్స్ చేయడానికి కానీ, అవును, దేవుడి విగ్రహాల డెకరేషన్కు కానీ, పట్టగొలుసులు కానీ వాడతాం. కానీ లేకపోతే ఈ రోజుల్లో బాయ్స్ దానిగా వాడుతున్నారు. కాకపోతే మెల్లగా సిల్వర్కు దిగుతున్నారు. ఎందుకంటే సిల్వర్ కూడా మంచిగానే అందంగా ఉంటుందని ఇప్పుడు సిల్వర్ జ్యువెలరీ చాలా వచ్చింది కదా సార్. గోల్డ్ కోటింగ్ వచ్చి సిల్వర్ జ్యువెలరీ చాలా మంది వెళ్తున్నారు. ఎందుకంటే మనకు ఈ తరుగు మజూరీకి పెట్టే డబ్బులతో సిల్వర్ ఐటెంలో మనం గోల్డ్ లా కనిపించే తీసుకోవచ్చు అని చాలా మంది ఇప్పుడు సిల్వర్ జ్యువెలరీకి వెళ్ళిపోయారు. అయితే ఇక్కడ మనం గోల్డ్ ఎక్స్చేంజ్ చేసినప్పుడు మనకు ఒక ప్రైస్ వస్తుందని ఒక క్లారిటీ ఉంది సార్. సిల్వర్ ఎక్స్చేంజ్ చేసినప్పుడు ఎంతవరకు మనకి రిటర్న్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి? చాలా మటుకు తక్కువ వస్తుంది, రాదు కూడా. సిల్వర్ ప్యూర్గా ఉంటే వస్తువు తయారు కాదు. సో 60%, 55, 60, 70%లోనే వస్తువులు డైమండ్స్ ఫిట్టింగ్ వస్తువు తయారు చేస్తారు. ఎందుకంటే ఆ డైమండ్ను పట్టుకోవాలంటే ఆ సిల్వర్ పాయింట్స్ కొనలు గట్టిగా ఉండాలి. గట్టిగా ఉండాలంటే సిల్వర్ ప్యూరిటీ ఉండొద్దు. ఓకే. దానివల్ల కొంచెం మిక్స్ ఎక్కువ ఉంటుంది. మీకు రీసేల్ వాల్యూ మాత్రం సిల్వర్ ఐటమ్స్లో రాదు. సో ఇప్పుడు నా దగ్గర 1,00,000 ఉంటే గోల్డ్ తీసుకుంటే మనకి రిటర్న్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది, 100% సిల్వర్ తీసుకుంటే అంత ఉండదు. ఓకే. సిల్వర్ తీసుకుంటే అలాగే ముద్దలాగా ఉంచుకుంటే వస్తుంది. ఓకే. వస్తువుగా మీరు మాట్లాడేది ఇంతకుముందు వస్తువు గురించి మాట్లాడారు. వస్తువు గురించి నేను చెప్తున్నాను. సిల్వర్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటే నీకు అదే వాల్యూ వస్తుంది, గోల్డ్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటే అదే వాల్యూ వస్తుంది.
బట్ వస్తువుగా మార్చినప్పుడు మాత్రం యూ విల్ బి ఫోర్గోయింగ్ అరౌండ్ 8 to 10%. చాలా డిఫరెన్స్ వచ్చేసింది ఇక వస్తుంది. మనం అంటే కొన్నప్పటికీ. మంచి రిలయబుల్ సెల్ ఆఫ్ కార్డ్ అయితే మీకు 4-5% లాస్ట్లో. సో ఫైనల్గా కిషన్ రావు గారు చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి.